ఇక ఆపద్ బాంధవుడిగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచేటటువంటి తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర కన్నుల పండుగల వైభవోపేతంగా జరుగుతుంది. సో జాతర నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్ కీలకంగా నిలుస్తుంది. సో ఇక్కడ భక్తులకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జాతరలో చోటు చేసుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. సో పోలీస్ బందోబస్తు గురించి మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జాతరకు సంబంధించి పోలీస్ శాఖ ఎంతో కీలకంగా ఉంది. సో భద్రతకు సంబంధించి ఏ విధంగా ఉంది సార్ నిర్వహణ? నమస్తే అండి. ఈ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ మన రేగొండ మండలంలో బొగులోని జాతర ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 5 గంటలకే భక్తులు కొద్దిగా రావడం జరిగింది. ఆ తర్వాత 8 o'clock మహాప్రభావంలా వచ్చిండ్రు. ఇప్పటికీ క్యూ లైన్లతోటి నిండిపోయింది. వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా తొందరగా పాటు క్యూ లైన్లు ఖాళీ అయ్యే విధంగా భక్తులందరికీ కూడా ప్రశాంతంగా దైవ దర్శనం అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్ల మీద కూడా ఎటువంటి యాక్సిడెంట్లకు కూడా ఆస్కారం లేకుండా కూడా మెయింటైన్ చేపిస్తున్నాం. అందరం కూడా అందుబాటులో ఉన్నాం. దాదాపు ఈ బందోబస్తుకు నేను ఒక డిఎస్పీని మరియు ఒక 3 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక 40 మంది స్పెషల్ పార్టీ, అదేవిధంగా ఒక 10 మంది సెక్షన్ల ఏపీఎస్పీ స్పెషల్ ఫోర్స్ ఉన్నది. మొత్తం దాదాపు ఆల్ టుగెదర్ కలిపి 158 ఫోర్స్ ఇక్కడ అందుబాటులో, వాళ్ళు 4 రోజులు వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సో మొత్తానికి జాతరలు అనగానే దొంగల హల్చల్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది పోలీస్ శాఖ. దానికి కూడా ప్రత్యేకించి మన భూపాలపల్లి జిల్లాలో ఉన్న క్రైమ్ పార్టీ కూడా మఫ్టీలో తిరుగుతున్నది. అటువంటి వాటికి ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు కూడా అక్కడక్కడ పెట్టాము. ఆ నిఘా కూడా జరుగుతున్నది. సో జాతర ప్రారంభం నుంచి కూడా మరి ముగింపు దశలో కూడా దాదాపు ఈ యొక్క 8వ తారీఖు వరకు కూడా ఇటువంటి అంటే సిబ్బంది అంతా కూడా విధి నిర్వహణలో ఉండబోయే అవకాశం తప్పకుండా. ఈ 4 రోజులు కూడా అందుబాటులో టోటల్ ఫోర్స్ అంతా ఇక్కడనే డిప్లాయ్ చేసాం. ఇక్కడనే ఉంటారు అందుబాటులో. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మేము అందరం చూసుకుంటాం. దాదాపు ఇప్పటికే 4 లక్షల మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఏమైనా కనబడుతుందా? ట్రాఫిక్ మొబైల్ పార్టీలు, సైకిల్ మోటార్ల మీద మొబైల్ పార్టీలు పెట్టాం. తర్వాత కొన్ని కల్వర్ట్లు కానీ కొన్ని అగ్రికల్చర్ వెల్స్ ఉన్నాయి, అక్కడ రేడియం స్టిక్కర్లు పెట్టాం. ఎటువంటి ప్రమాదం జరగకుండా వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాం. జయశంకర్ జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఆదేశాలతో ఇక్కడ పోలీస్ శాఖ కూడా ఎంతో పకడ్బందీగా ఈ యొక్క తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి జాతరలో విధి నిర్వహణ చేస్తూ ఉన్నారు. సో జాతర ప్రారంభమైనప్పటి నుంచి జాతర ముగింపు దశ వరకు ఇక్కడ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా పార్కింగ్ విషయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చినటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి స్పెషల్ ఫోర్స్తో కూడా ఇక్కడ పార్కింగ్కు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే దొంగలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాగా కొనసాగుతున్నట్లు డిఎస్పీ సంపత్రావు గారు అయితే చెప్తా ఉన్నారు.